So, good evening, dear students of grade 10. Right now, in this session, we are going to discuss very important problem from coordinate geometry. ఇది డెఫినెట్గా 8 మార్క్స్కి అడుగుతాడండి. దెర్ ఈజ్ నో అదర్ స్కోప్. అంటే ఇతర వేరే మార్క్స్లో అడిగే ఛాన్స్ లేదు. ఈ సమ్ మాత్రం ఎగ్జాక్ట్లీ 8 మార్క్స్కి అడుగుతాడు. రైట్ నౌ ద సమ్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నౌ ఈజ్ ఫ్రమ్ ఎక్సర్సైజ్ 7.2లో 10th సమ్ అండి. ఎక్సర్సైజ్ 7.2లో 10th సమ్. అంటే ఇది రాంబస్ సమ్ అంటాం అనమాట. ఏరియా ఆఫ్ రాంబస్ కట్టే సమ్ అనమాట. అంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎంటైర్ కోఆర్డినేట్ జామెట్రీలో ప్యారలోగ్రామ్ మీద 2 సమ్స్, రాంబస్ మీద ఒక సమ్ ఉంటుందన్నమాట. అయితే ఆ ఒక సమ్మే ఇది. ఇది మనకి 8 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే రాంబస్ యొక్క ఏరియా అంటే ఫార్ములా మనకు తెలియాలన్నమాట. ఏరియా ఆఫ్ ఏ రాంబస్ ఎలా కడతాము అంటే హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. ఏంటండి ఫార్ములా? ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. d1 d2 అంటే ఏంటి అంటే d1 అంటే ఫస్ట్ డయాగ్నల్ అంటే ఏసీ, ఓకే. అలాగే d2 అంటే సెకండ్ డయాగ్నల్ బీడీ. మీరు ఫిగర్ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది, ఓకే. సో ఫస్ట్ డయాగ్నల్ వచ్చి ఇగో చూడండి, ఏ నుంచి సి వరకు ఇది ఫస్ట్ డయాగ్నల్ d1. అంటే ఏ నుంచి సికి ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ని మనం d1 డయాగ్నల్ 1 కింద తీసుకుంటాం, ఓకే. అలాగే d2 అంటే సెకండ్ డయాగ్నల్. అంటే ఏంటి? d2 అంటే బి నుంచి ఎక్కడికి? డికి. ఇది సెకండ్ డయాగ్నల్ అంటే బి నుంచి డికి డిస్టెన్స్ అనమాట. అంటే d1 అంటే ఏంటి? ఫస్ట్ డయాగ్నల్. అంటే ఫస్ట్ డయాగ్నల్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ టు సి. మిడ్ పాయింట్ కాదండి, డిస్టెన్స్ అనమాట. అంటే డయాగ్నల్ డిస్టెన్స్ ఎంత అంటే ఏ నుంచి సికి డిస్టెన్స్ చేస్తే d1 వాల్యూ తెలుస్తుంది. అలాగే బి నుంచి డికి చేస్తే అది డయాగ్నల్ 2 d2 అవుతుంది. అంటే ఇప్పుడు d1 d2 వచ్చిన తర్వాత దాన్ని 1/2తో మల్టిప్లై చేస్తాం. హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2 చేస్తే మనకి ఏరియా ఆఫ్ రాంబస్ వస్తుంది. క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది, ఓకే. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. సో ఫైండ్ ద ఏరియా ఆఫ్, చూడండి క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్. అవునా? ఏరియా ఆఫ్ రాంబస్ ఇఫ్ ఇట్స్ వెర్టిసెస్ ఆర్ 3, 0, 4, 5, -1, 4, -2, -1 టేకెన్ ఇన్ ఆర్డర్. అంటే లైన్లో తీసుకున్నాము. లైన్లో తీసుకోవడం అంటే ఏంటి? 3, 0ని ఏ అనుకుంటున్నాం, 4, 5ని బి అనుకుంటున్నాం, -1, 4ని సి అనుకుంటున్నాం, అండ్ ఫైనల్లీ -2, -1ని డి అనుకుంటున్నాం. టేకెన్ ఇన్ ఆర్డర్. అయితే దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అది మన యొక్క టార్గెట్ అనమాట. డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఇగోండి, ఏ బి సి డి. ఏ యొక్క కోఆర్డినేట్స్ 3, 0. అలాగే బి యొక్క కోఆర్డినేట్స్ 4, 5. సి యొక్క కోఆర్డినేట్స్ -1, 4. డి యొక్క కోఆర్డినేట్స్ -2, -1. అర్థమైంది కదండి. ఇక్కడ నుంచి ఏ నుంచి సి అయితే డయాగ్నల్ 1, బి నుంచి డికి అయితే డయాగ్నల్ 2. ఇప్పుడు ఈ రెండింటికి డిస్టెన్స్ కట్టాలన్నమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫార్ములా అబ్జర్వ్ చేయండి. ఏరియా ఆఫ్ రాంబస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, అవునా? ఏరియా ఆఫ్ రాంబస్ యొక్క ఫార్ములా ఇప్పుడే చెప్పాను. ఏంటి? ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. ఇది గుర్తుపెట్టుకోవాలండి, హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. అందులో d1 అంటే ఏంటి ఇక్కడ రాసించండి. d1 అంటే ఏంటి? ఫస్ట్ డయాగ్నల్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏ టు సి. అంటే ఏ టు సి అంటే ఫస్ట్ డయాగ్నలే కదా, ఏసీ చేస్తే డిస్టెన్స్ అన్నది d1 వస్తుంది. అలాగే d2 అంటే డిస్టెన్స్ బిట్వీన్ సెకండ్ డయాగ్నల్ బీడీ అనమాట. అంటే బీడీకి డిస్టెన్స్ చేస్తే d2 వస్తుంది. అంటే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏకి సికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని d1 అనుకోవాలి. అంటే ఫస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ చేయాలి. ఏ వాల్యూ ఎంత మనకి చూసుకోండి, 3, 0. ఇదిగో ఇది ఏ వాల్యూ. అలాగే సి వాల్యూ ఎంత ఇచ్చాడు? -1, 4. అగో -1, 4. డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏం కట్టాలి? మిడ్ పాయింట్ కాదు, డిస్టెన్స్ కట్టాలి. అంటే ఏ వాల్యూ 3, 0 అంటే x1 y1. అలాగే సి వాల్యూ -1, 4 అంటే x2 y2. ఇప్పుడు ఏం కట్టాలి? డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ. డిస్టెన్స్ ఫార్ములా ఏం చెప్పుకున్నాము? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ చేయాలి. అయితే ఇక్కడ చూడండి, x2 - x1. x2 అంటే ఎంత? -1 మైనస్ x1 అంటే ఎంత? 3 అంటే -1 -3 హోల్ స్క్వేర్ అంటే x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1. y2 అంటే ఎంత? 4. y1 అంటే ఎంత? 0. అంటే 4 - 0 స్క్వేర్ అనమాట.
ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే -1 -3 -1 -3 ఎంత అవుతుంది? -4 స్క్వేర్ అవుతుంది అనమాట. అలాగే 4 - 0 అంటే 4 స్క్వేర్ కింద రాస్తాం. -4 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? -4 ఇంటూ -4 -2 క్యాన్సిల్ ప్లస్ అయిపోయి 4 4 16. అలాగే ఇక్కడ +4 స్క్వేర్ ఎంత అవుతుంది? 16. అంటే 16 + 16 ఎంత? √32 అవుతుంది. అవునా? ఈ √32ని ఎలా రాసుకోవచ్చు? √16 ఇంటూ √2 కింద రాసుకోవచ్చు లేదా? √16 ఇంటూ √32 కింద రాసుకోవచ్చు. మళ్ళీ √16కి డైరెక్ట్ వాల్యూ ఎంత? 4 అనమాట. కాబట్టి 4√2 అంటే D1 వాల్యూ వచ్చిందా లేదా? 4√2. D1 అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ డయాగ్నల్ AC అని అర్థం అనమాట. అది 4√2. ఓకే. నెక్స్ట్ అలాగే ఇప్పుడు సెకండ్ కేసు చూడండి. డిస్టెన్స్ బిట్వీన్ BD అంటే సెకండ్ డయాగ్నల్ కడుతున్నాం అనమాట. B యొక్క కోఆర్డినేట్స్ ఏంటి? 4, 5 అంటే x1 y1 అనుకోవచ్చు. అలాగే D యొక్క కోఆర్డినేట్స్ ఏంటి? -2, -1 అంటే x2 y2 అనుకోవచ్చు. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ BD మళ్ళీ ఫార్ములా ఏంటి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ చేస్తే √x2 - x1 అంటే x2 అంటే ఎంత? -2 x1 4 అంటే -2 -4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 y2 వాల్యూ ఎంత? -1 అంటే -1 y1 వాల్యూ ఎంత? 5 అనమాట. అంటే y2 - y1 హోల్ స్క్వేర్ అనమాట. అంటే -1 -5 హోల్ స్క్వేర్. ఇక్కడ మీరు నెక్స్ట్ స్టెప్ అబ్జర్వ్ చేస్తే -2 -4 -2 -4 ఎంత అవుతుంది? -6 అవుతుంది. ఇదిగోండి -6 స్క్వేర్. అలాగే ప్లస్ -1 -5 ఎంత? -6 -1 -5 ఎంత? -6 స్క్వేర్ అవుతుంది. -6 స్క్వేర్ అంటే ఎంత? 36. అలాగే ఇక్కడ కూడా -6 స్క్వేర్ అంటే ఎంత? 36. అంటే √36 ప్లస్ 36 ఎందుకు? -6 స్క్వేర్ ప్లస్ -6 స్క్వేర్ 36 ప్లస్ 36 ఎంత? √72. √72ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు? √36 ఇంటూ √2 కింద రాసుకోవచ్చు లేదా? మళ్ళీ √36కి డైరెక్ట్ వాల్యూ ఎంత? 6 అనమాట. కాబట్టి 6√2 అంటే ఇది మనకి D2 అనమాట. అలాగే D1 ఎంత వచ్చింది? 4√2 వచ్చింది. D2 ఎంత వచ్చింది? 6√2 వచ్చింది. అంటే D1 D2 రెడీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఏరియా ఈక్వల్ టు ½ ఇంటూ D1 ప్లేస్లో 4√2 D2 ప్లేస్లో 6√2. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 1/2 ఇంటూ 4 ఇంటూ 6 ఎంత? 24 వేసానా లేదా? నెక్స్ట్ √2 ఇంటూ √2 ఏమవుతుంది? √2 హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి లోపల ఉన్న 2 మిగులుతుంది అనమాట. అగో ఆ 2 ఈ డినామినేటర్లో 2 క్యాన్సిల్ చేస్తే ఇంకా రిమైనింగ్ 24. ఈ 24 స్క్వేర్ యూనిట్స్ అన్నది ఏరియా ఆఫ్ రాంబస్. 24 స్క్వేర్ యూనిట్స్ అనమాట. ఇది మనకి ఎక్సర్సైజ్ 7.2లో 10 సమ్ విచ్ క్యారీస్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 8 మార్క్స్ క్వశ్చన్. ఓకే. So good evening, have a nice day.